ఓం శాంతి. ఇప్పుడు జూన్ నెల అంటే మమ్మాని మనం గుర్తు చేసుకుంటూ మమ్మ యొక్క ప్రేరణలతోటి మన జీవితంలో కూడా పరివర్తన తెచ్చుకుని తల్లి సమానంగా ఎలా కావాలి అందుకని అందరి అనుభవాలు మమ్మతో ఎలా ఉండేవి అన్నది ఒక్కొక్క క్లాస్గా మనం చేస్తున్నాం. ఈరోజు జగదీష్ అన్నయ్య మమ్మ గురించి తను ఎలాంటి అనుభవం పొందారు, మమ్మ యొక్క దినచర్య ఏంటి, పొద్దున్న నుండి రాత్రి వరకు మమ్మ ఎలా ఉండేవారు, మమ్మ ఏం చేసేవారు, వీటి గురించి అన్నయ్య తను పొందినటువంటి అనుభవాలని మనతో షేర్ చేసుకుంటున్నారు. అన్నయ్య అంటున్నారు, సాకారంలో బాబా గద్దె కలకత్తాలో ఉండేది. అది మీకు తెలుసు కదా. అక్కడ దుర్గాశక్తి పూజలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. భక్తులు దేవి శక్తులను ఎలా పూజిస్తారో బాబా సాకార రూపంలో కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ సాక్షాత్తు దేవి భూమిపైనే ఉన్నారు. సరస్వతి మాత జ్ఞాన వీణను వాయిస్తున్నారు. ఆమె తెల్లని వస్త్రాల్ని ధరించి పద్మపుష్ప నివాసిని అయి హంస వాహనంపై అధిరోహించిన జగదాంబ. భక్తులు ఆమెను ఎంతో ప్రేమతో పిలుచుకుంటారు. ఆమె ఈరోజు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. కానీ చాలామంది మమ్మనైతే ఇంకా గుర్తించలేకపోతున్నారు. మమ్మకు హారతి ఇవ్వమని బాబా చెప్పారు. నా మనసులో ఉన్నంత వరకు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి మమ్మ ముందుకు వెళ్ళి కొన్ని కట్టెలు పెట్టి గురుకులంలో బాలలు చేతులు జోడించి తల వంచి ప్రమాణం చేసినట్లుగా ప్రమాణం చేశాను. జై జగదాంబే అని పలికి ఆ తర్వాత హారతి ఇచ్చాను. ఆ సమయంలో మమ్మ కూడా ఆశ్చర్యపోయారు. మమ్మ యొక్క ఆ రూపం మరియు స్వరూపం ఎప్పటికీ మర్చిపోలేను. అది ఎలాంటి రూపం మరియు స్వరూపం అంటే ఎవరైతే చూశారో వారు ధన్యులయ్యారు. అలాంటి జగదాంబ సరస్వతి మాత బాబా కంటే ముందే సర్వగుణ సంపన్నంగా మారి స్వయంగా లక్ష్మీ పదవిని పొందేందుకు యోగ్యులుగా అయ్యారు. అలాంటి మమ్మ దినచర్యలోని విశేషం ఏంటి అంటే మమ్మ అమృత వేళ 2 గంటలకే నిద్రలేచి ఏకాంతంలో యోగం చేసేవారు. మమ్మ ఉదయం 3:30 అంటే 3:30 గంటలకు తయారై బయటకు వచ్చేవారు. ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు సామూహిక యోగం జరిగేది. అందులోకి మమ్మ తప్పకుండా వచ్చేవారు. ఆ తర్వాత స్నానం మొదలైనటువంటి నిత్య కర్మల్ని పూర్తి చేసుకునేవారు. టిఫిన్ తర్వాత ఉదయం 9 గంటలకు మురళీ క్లాస్ జరిగేది. అందులోకి కూడా మమ్మ తప్పకుండా వచ్చేవారు. ఆ తర్వాత రోజుకొక అక్కయ్యని ఆసనంపై కూర్చోపెట్టి జ్ఞానంలోని ఏదో ఒక పాయింట్ని వివరించమని చెప్పేవారు. ఈ విధంగా మమ్మ అందరికీ ఉపన్యాసం ఇవ్వడం, క్లాస్ తీసుకోవడం నేర్పించేవారు. ఆ తర్వాత సేవ చేసేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి ఉండేది. మమ్మ సాయంత్రం 5 గంటలకు ఆఫీసులో కూర్చునేవారు మరియు యజ్ఞవచ్చలకు టోలీ తినిపించేవారు. మాకు ఎప్పుడైనా మమ్మ చేతుల మీదుగా టోలీ తినాలనిపించినప్పుడు మేము అక్కడికి వెళ్ళి మమ్మ నుండి టోలీ తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత మమ్మ ఆఫీస్ పనులను చూసుకునేవారు. రాత్రి భోజనం ముగిసిన తర్వాత మళ్ళీ మమ్మ కచేరీ నిర్వహించేవారు. బాబా వినిపించే జ్ఞాన పాయింట్లను మమ్మ వినగానే ధారణ చేసేవారు, అంటే జీవితంలో అవలంబించేవారు. మమ్మ స్వయంగా ధారణామూర్తి అయినందువల్ల మమ్మ ధారణా క్లాసుల్ని ఎక్కువగా తీసుకునేవారు. ఆ క్లాస్ అందరినీ ఎంతో ఆకర్షించేది. మమ్మ అమృత వేళని ఎప్పుడూ కూడా మిస్ చేయలేదు. అందరి హృదయాలని గెలుచుకున్నారు. మమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు, ఎవరిలోని అవగుణాలను తలుచుకోకూడదు. ఎల్లప్పుడూ కూడా గుణగ్రాహిగా మంచిని గ్రహించేవారిగా మారాలి. అన్ని ఆత్మల యొక్క విశేషతలను చూడండి. హంసలాగా ముత్యాలను ఏరుకునేవారిగా మారండి.
మాతేశ్వరి గారికి యజ్ఞం అంటే ఎంతో స్నేహం, ఎంతో ప్రేమ ఉండేది. ఎప్పుడు కూడా మా అమ్మ అంటుండేవారు, యజ్ఞంలోని ఏ వస్తువు కూడా వృధా కాకూడదు. ఒకసారి జరిగిన విషయం ఏంటి అంటే, యజ్ఞవస్తులు గోధుమలను శుభ్రం చేసి బస్తాలలో నింపారు. కొన్ని గోధుమ గింజలు ఇటు అటు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మాతేశ్వరి గారు దానిని గమనించి ఎంతో ప్రేమతో ఇలా అన్నారు, గోధుమ యొక్క ఒక్కొక్క గింజ ఒక్కొక్క బంగారు ముద్రతో, అంటే బంగారు నాణంతో సమానం. మమ్మ యజ్ఞంలోని ప్రతి ఒక్క వస్తువు యొక్క విలువను తెలిసినవారు, అలాగే ఇతరులకు కూడా చెప్పేవారు. మమ్మ ఒక సమర్థవంతమైన నిర్వాహకురాలు. యజ్ఞవస్తుల స్థూల అవసరాలతో పాటు వారి సూక్ష్మ మరియు ఆధ్యాత్మిక పాలనపై కూడా ఎంతో శ్రద్ధ పెట్టేవారు. శ్రీబాబా ఎప్పుడు చెప్తుండేవారు, బాబా నెంబర్ 1, కానీ మమ్మ మాత్రం +1లోకి వెళ్ళిపోయింది అని బాబా ఎప్పుడు చెప్పేవారంట. శ్రీబాబా, బాబా అయితే నెంబర్ 1 బ్రహ్మబాబా, కానీ మన మమ్మ మాత్రం +1లోకి వెళ్ళిపోయింది అని. మమ్మ ముఖంలో ఎప్పుడూ కూడా బాధను చూడలేదు. ఆమెది ఎల్లప్పుడూ చిరునవ్వుతో కూడిన ముఖం. మమ్మ మాట్లాడే ప్రతి ఒక్క మాట సుఖాన్నిచ్చేది. మమ్మ యొక్క దృఢత్వంతో కూడిన మాటలు ఎల్లప్పుడూ ఇతరులని కూడా దృఢ సంకల్పదారులుగా మార్చేవి. మమ్మ దృష్టి లభించగానే చాలామందికి అశరీరీ స్థితి అనుభవమయ్యేది. మమ్మ యొక్క శీతల వడి జన్మ జన్మాంతరాల వికారాల వేడిని చల్లార్చేది. అది ఒక అద్భుతమైన అనుభవం. మమ్మ బాబాను ఫాలో చేయడంలో నెంబర్ 1గా నిలిచారు. అందుకే బాబా యొక్క దినచర్య అంతా ఉదయం నుండి రాత్రి వరకు ఎలా సాగుతుందో విని దానినే అనుసరించేవారు. మమ్మ నడుస్తూ నడుస్తూ పిల్లల్ని అడుగుతుండేవారు, బచ్చే, బాబాను ఎంత గుర్తు చేస్తున్నావు? బాబాను ఎంతగా ప్రేమిస్తున్నావు? ఈ విధంగా జ్ఞానం అనే జోలపాటతో పాటు యోగం వైపు కూడా ప్రత్యేకంగా శ్రద్ధను లాగేవారు. మమ్మ దృష్టి ఇచ్చినప్పుడు ఆమె కళ్ళు మెరిసిపోయేవి. ఆ కళ్ళల్లో నుండి సాక్షాత్ బాబాయే చూస్తున్నారా అన్నట్లుగా అనిపించేది. మమ్మ యొక్క దృష్టి ద్వారా ఆమె సంపూర్ణ స్వరూపం కనిపించేది. మమ్మను చూస్తే మమ్మ ఇక్కడ ప్రపంచానికి సంబంధించిన మనిషి కాదు, పైనుండి వచ్చారు అన్నట్లుగా అనిపించేది. మమ్మ దేహదారిలా కాకుండా సూక్ష్మ శరీరాన్ని ధరించిన అమరమూర్తిలాగా కనిపించేవారు. మమ్మ దృష్టిలో ఎంతటి శక్తి ఉండేదంటే, మమ్మ ఎవరినైతే చూసేవారో వారి ఆలోచనలే మారిపోయేవి. ఎవరైనా మమ్మని చూసినప్పుడు మమ్మ చుట్టూ కేవలం తెల్లని కాంతి, లైట్ మాత్రమే కనిపించేది. మమ్మ ఈ శరీరంలో లేరు, పైన తెల్లని ప్రకాశంలో నివసిస్తున్నారు అన్నట్లుగా అనిపించేది. ఒక ఫరిస్తాలాగా కనిపించేవారు. మమ్మ రేయింబవళ్ళు బాబాను స్మరిస్తూనే ఉండేవారు. మేము ఒక్కోసారి రాత్రిపూట నిద్రలేచి తలుపు సందుల నుండి చూసినప్పుడు మమ్మ కుర్చీలో కూర్చుని కనిపించేవారు. ఒక్కోసారి బాల్కనీలో కూర్చుని యోగం చేసేవారు. మరికొన్నిసార్లు వెన్నెల్లో కూర్చుని యోగం చేసేవారు. నేను భావించేది ఏంటంటే, కేవలం యోగం ద్వారానే మమ్మ అంతటి మహోన్నతమైన స్థితికి చేరుకున్నారు. మమ్మ ఎప్పుడు తన వైపు కీర్తించుకోలేదు, తనని తాను కీర్తించేలాగా చేయలేదు. మమ్మ ఎల్లప్పుడూ చెప్తుండేవారు, నా మమ్మను గుర్తు చేసుకోండి అంటే, నా తల్లిని గుర్తు చేసుకోండి అంటే శ్రీబాబాని గుర్తు చేసుకోమని చెప్పేవారు. మమ్మ చూసే విధానమే చాలా విచిత్రంగా, అద్భుతంగా ఉండేది. బాబా మనల్ని చూసినప్పుడు మనం ఎలాగైతే అంతా మర్చిపోయి ఒక అతీంద్రియ సుఖ అనుభూతిలోకి వెళ్ళిపోతామో, అదేవిధంగా
మమ్మ యొక్క దృష్టి మరియు ఆమె ముఖం అంతటి ఆధ్యాత్మికతతో నిండి ఉండేవి. బాబా మనల్ని చూసినప్పుడు మనం ఎలాగైతే అంతా మర్చిపోయి ఒక అతీంద్రియ సుఖ అనుభూతిలోకి వెళ్ళిపోతామో, అదేవిధంగా మమ్మ యొక్క దృష్టి మరియు మమ్మ యొక్క ముఖం అంతటి ఆధ్యాత్మికతతో నిండి ఉండేవి. ఎదుటివారు తమను తాము ఈ ప్రపంచానికి భిన్నంగా అలౌకికమైనటువంటి అనుభూతిని చెందేవారు. మమ్మ అయినా లేక బాబా అయినా ఇద్దరిలో ఎవరు మనకు యోగం చేయించినా మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎక్కడో దూరంగా అనుభవాలలో లీనమైపోయేవాళ్ళం. ఆ సమయంలో మాకు ప్రాక్టికల్ అనుభవం కలిగేది. మేము పరంధామంలో ఉన్నట్లుగా 4-5 గంటల వరకు కూడా మేమంతా మమ్మ మరియు బాబా ఒకే ముద్రలో కూర్చుని యోగంలో ఉండేవాళ్ళం. శరీరం అస్సలు కదిలేదే కాదు. మమ్మలో మరొక విశేషమైన విషయం ఏంటి అంటే, మమ్మ ఎవరికి సమయం ఇచ్చి కలిసేవారు కాదు. పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ పరిస్థితిలోనైనా సరే మమ్మని కలవచ్చు. మమ్మ యొక్క ఆ ప్రవర్తన లేక ఆ పాత్ర చాలా అసాధారణమైనదని చెప్పవచ్చు. మేము చూసాం, ఇతరులందరూ ఎంతో నవ్వేవారు, ఉల్లాసంగా వినోదభరితంగా ఉండేవారు. కానీ మమ్మ ప్రవర్తన చాలా గంభీరంగా ఉండేది. మమ్మ నవ్వు శబ్దం లేని నవ్వుగా ఉండేది. అది ఒక మధురమైన చిరునవ్వు మాత్రమే. జ్ఞానం, యోగం తప్ప మరే ఇతర విషయాలపైన మమ్మకు ఆసక్తి ఉండేదే కాదు. ఇతరులు బాబాతో ఆడుకోవడం, రాసలీలలు చేయడం లాంటివి చేసేవారు. కానీ మమ్మ అలా చేసేవారు కాదు. దీని అర్థం మమ్మ ప్రతి విషయానికి దూరంగా ఒంటరిగా ఉండేవారని కాదు. అలా కాదు. మమ్మ అన్ని కార్యక్రమాలలో అంటే పిక్నిక్, విహారయాత్రలు, ఆటలు, పాలన మొదలైన వాటిలో పాల్గొనేవారు. కానీ తన పురుషార్థంలో మగ్నమై ఉండేవారు. ఈ క్రియలన్నిటినీ ఆమె ఒక సాక్షిగా చూసేవారు. ఈ విధంగా మమ్మ యొక్క సొంత పురుషార్థం చాలా తీవ్రంగా ఉండేది. మమ్మ ఎప్పుడూ తన పురుషార్థాన్ని సడలించలేదు. మమ్మలో ఉన్న సొంత పురుషార్థం చాలా గొప్పది. నేను మమ్మలో ఎల్లప్పుడూ గమనించింది ఏంటంటే, ఆమె ఎక్కువగా లౌకిక విషయాలు లేక బాహ్యముఖతలోకి వెళ్ళలేదు. ఇటు అటు విషయాలు అంటే జ్ఞానము, యోగము, ధారణ, పురుషార్థం తప్ప మరే ఇతర మాటలను మేము ఎల్లప్పుడూ మమ్మ నోటి నుండి వినలేదు. పూర్వం ఒక పద్ధతి ఉండేది. ఎవరైనా సరే మాట్లాడడం ప్రారంభిస్తే ఆ రోజు మురళిలోని పాయింట్తోనే సంభాషణ మొదలుపెట్టాలి. అలాగే మురళి పాయింట్తోనే ముగించాలి. బాబా లేక మమ్మ ఎవరికైనా ఉత్తరం రాసినా కూడా ఆ ఉత్తరం ప్రారంభంలో మరియు ముగింపులో ఆ రోజు నాటి జ్ఞాన మురళి పాయింట్ లేక ధారణ పాయింట్ లేక యోగం పాయింట్ని రాసేవారు. మమ్మ యోగంలో కూర్చున్నప్పుడు లేక ఇతరులకి దృష్టి ఇస్తున్నప్పుడు ఆ సమయంలో ప్రతి ఒక్కరికి విచిత్రమైన అద్భుతమైన అనుభవాలు కలిగేవి. మమ్మ యొక్క స్థూల శరీర స్వరూపానికి బదులుగా కేవలం కాంతి స్వరూపమే కనిపించేది. మమ్మ ఎదురుగా కూర్చున్నప్పుడు మనం అవ్యక్త వాతావరణాన్ని సృష్టించండి, విదేహీ అవస్థలో ఉండండి, సంపూర్ణ నిశ్శబ్దంలో ఉండండి అని ఎలాగైతే చెప్పుకుంటామో అదంతా ఎంతో సహజంగానే అయిపోయేది. బ్రహ్మవత్సల అందరికీ మమ్మ కుమారి అని తెలిసినప్పటికీ ఆమెను ఎవరు చూసినా ఒక తల్లిగా, ఒక దేవిగా, ఒక ఫరిస్తాలాగా దర్శనమిచ్చేవారు. దేహభావం అనేది అస్సలు కనిపించేదే కాదు. ఒక చిన్న పిల్లవాడు తన తల్లి ఒడిలోకి ఎంత సహజంగా వెళ్ళిపోతాడో అలాగే ప్రతి బ్రహ్మవత్స కూడా మాతేశ్వరి గారి ఒడిలోకి స్వతహాగానే వెళ్ళిపోయేవారు. మమ్మ ప్రత్యేకంగా యోగం కుదుర్చుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఆమె నిరంతరం సహజ మరియు స్వతహ యోగిగానే ఉండేవారు. మన్మన భవ మధ్యాజీ భవ అనే మంత్రాన్ని మమ్మ స్వాభావిక రూపంలో ధారణ చేసి ఉన్నారు.
మమ్మ బుద్ధి ఎల్లప్పుడూ పరంధామంలోని లగ్నమై ఉన్నట్లుగా మరియు అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్నట్లుగా అనిపించేది. యోగ నిష్ఠలో ఉన్నప్పుడు వాతావరణంలో సంపూర్ణ నిశ్శబ్దం అలుముకునేది. ఇతర వ్యక్తులకు శాంతి మరియు శక్తి యొక్క శక్తివంతమైన వైబ్రేషన్స్ అనుభవమయ్యేవి. మమ్మలో యోగులకు ఉండవలసిన అన్ని లక్షణాలు విరాజిల్లుతుండేవి. ఆ కారణంగానే మమ్మ వ్యక్తిత్వం ఎంతో ప్రభావవంతంగా ఉండేది. ఒక పక్షి గడ్డిని లేక ధాన్యపు గింజను మొదట ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత తన పిల్లల నోట్లో ఎలా పెడుతుందో అలాగే మమ్మ కూడా బాబా యొక్క గుహ్యమైన జ్ఞానాన్ని మొదట తనలో ధారణ చేసి అనుభూతి చెంది దానిని ఎంతో సులభంగా మార్చి మనలాంటి పిల్లలకు వినిపించేవారు. మమ్మ జ్ఞానాన్ని ఎంత సరళంగా చేసి వినిపించేవారంటే ఈశ్వరీయ జ్ఞానం గురించి ఏమాత్రం తెలియని వ్యక్తికి కూడా ఎంతో సులభంగా అర్థమైపోయేది. అతని బుద్ధిలోకి ఎక్కేసేది మరియు అతను ఎంతో సంతోషపడేవాడు. మమ్మ మొదటి నుండి చివరి వరకు తన సాధనలో ఎలాంటి సడలింపు రానివ్వలేదు. రోజు తెల్లవారుజామున 2-2:30 గంటలకే నిద్రలేచి ప్రత్యేకమైన శాంతిలో ఉంటూ బాబాను శక్తివంతమైన రూపంలో స్మరించే అభ్యాసం చేసేవారు. మమ్మ డైరీలో జ్ఞానంలోని ప్రతి ఒక్క విషయంపై ఎంతో లోతైన విషయాలు రాసి ఉండేవి. మమ్మ డైరీని చదివే సువర్ణ అవకాశం నాకు జైపూర్లో లభించింది. ఒక సోదరి దాదాపు 1 సంవత్సరం పాటు మమ్మతోనే ఉన్నారు. ఆమె మమ్మ డైరీలోని ఆ జ్ఞాన బిందువుల్ని తన డైరీలో రాసుకున్నారు. ఆ డైరీ మాకు చదవడానికి దొరికింది. ఆ జ్ఞాన బిందువుల్ని చదివిన తర్వాత నాకు అనిపించింది మమ్మ జ్ఞానంపై ఎంతగా విచార సాగరమంతనం చేసి ఉంటారో, జ్ఞానం యొక్క లోతుల్లోకి ఎంతగా వెళ్ళి ఉంటారో మరియు దానిని జీవితంలో అవలంబించడానికి ఎంతగా అభ్యాసం చేసి ఉంటారో కదా అని. మమ్మ దివ్య గుణాల యొక్క సంపూర్ణ సాక్షాత్ స్వరూపమైన దేవి. ఆమె సంకల్పాలు బండరాతిలాగా దృఢంగా ఉండేవి. మాటలు మధురంగా మరియు సారాంశంతో నిండి ఉండేవి. అలాగే కర్మలు శ్రేష్టంగా మరియు యుక్తియుక్తంగా ఉండేవి. మమ్మ ఎంతగా యోగయుక్తంగా, గంభీరంగా మరియు శాంతంగా ఉండేవారంటే ఆమె చుట్టుపక్కల వాతావరణంలో ఒక విధమైన నిశ్శబ్దం అలుముకుని ఉండేది. అది అందరికీ ప్రత్యక్షంగా అనుభవం అయ్యేది. మమ్మను చూస్తే ఒక నడుచుకుంటూ వెళ్ళే లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ లాగా అనిపించేది. మమ్మ నడక ఒక ఫరిస్తాలాగా ఉండేది. ఆశ్రమవాసులకు అసలు తెలిసేది కూడా కాదు మమ్మ ఎప్పుడు వారి పక్క నుండి వెళ్ళిపోయారో, లేక ఎప్పటి నుండి ఆమె వారి వెనక నిలబడి వారి యాక్టివిటీని అంటే పనులను గమనిస్తున్నారో తెలియని విధంగా ఉండేది. మమ్మ మాటలు ఎంతో మధురంగా, స్నేహపూర్వకంగా మరియు సమాన గౌరవాన్ని ఇచ్చేవిగా ఉండేవి. మమ్మ మొదటి నుండి కూడా అవ్యక్త మరియు ఫరిస్తా రూపంలోనే ఉండేవారు. మన పురుషార్థం అనేది ప్రోగ్రాం లేక నియమాల ప్రకారం సాగుతుంది. కానీ మమ్మ పురుషార్థం చాలా న్యాచురల్గా ఎంతో సులువైన పద్ధతిలో ఉండేది. అందుకే మమ్మ ఎంతో సహజ రూపంలో సంపూర్ణత్వాన్ని సాధించారు. సరే, అలాంటి జగదాంబ శివశక్తి సరస్వతి మమ్మ మహిమను ఎంత చేసినా తక్కువే అవుతుంది. మమ్మకు ప్రత్యేకమైనటువంటి ఈ జూన్ మాసంలో మనందరం కూడా మమ్మ యొక్క శిక్షణలను, మమ్మ యొక్క విశేషతలను విని వాటిని మననం మరియు చింతన చేస్తూ మమ్మ సమానంగా మారేందుకు పురుషార్థం చేద్దాం. ఇలాంటి మరిన్ని మమ్మ యొక్క విశేషతలు మరియు శిక్షణలతో కూడిన అనేక కార్యక్రమాలు మనం కూడా చేద్దాం వీడియోస్. ఓం శాంతి.